ఇరాన్ యుద్ధంతో పెట్రోలు, డీజిల్ ధరలపైన ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. పెట్రోలు, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాలను రూ. 10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మరి కేంద్రం నిర్ణయంతో పెట్రోల్ పైన ఎక్సైజ్ సుంకం ఇప్పుడు రూ. 13 నుంచి రూ. 3కి తగ్గింది. లీటరు డీజిల్ పైన ఎక్సైజ్ సుంకం పూర్తిగా తొలగించబడింది. గతంలో డీజిల్ పైన రూ. 10 సుంకం ఉండేది. ఇప్పుడు దాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. మరి దీనిపైన ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సుంకాల తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా తెలిపింది. ఇంకా హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసి వంటి చమురు కంపెనీలపైన భారాన్ని తగ్గించేందుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది. మిడిల్ ఈస్ట్లో యుద్ధంతో అంతర్జాతీయంగా పెరుగుతున్నటువంటి ముడి చమురు ధరల భారం పడకుండా చమురు కంపెనీలకు అండగా ఉండడమే దీని లక్ష్యం. అయితే ఈ ధరల తగ్గింపు వినియోగదారులకు వరకు కూడా చేరే అవకాశం అయితే తక్కువ. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశం లేదని, తగ్గింపు వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నేరుగా లబ్ధి పొందుతాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బీబీసీ హిందీ కూడా ఈ విషయాన్ని పేర్కొంది. ఇంకో వైపు చూస్తే భారత్లో లాక్డౌన్ విధిస్తారనేటటువంటి ఉదంతులు పూర్తిగా అసత్యమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఎక్స్లో పోస్ట్ తెలియజేశారు. అయితే ప్రధాని మోదీ నాయకత్వంలో ఇంధనము, ఇతర నిత్యావసరాలు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా తెలిపారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయని, గత నెలలో బ్యారెల్కు ధర $70 నుంచి $70 నుంచి $120 కూడా పెరిగిందని ఆయన తెలియజేశారు. అంతర్జాతీయంగా భారీగా ధరలు ఉన్న సమయంలో ఆయిల్ కంపెనీలకు వచ్చే భారీ నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం తన పన్ను ఆదాయాన్ని భారీగా తగ్గించుకుంటుందని ఆయన ఈ విధంగా తెలియజేశారు.